ఈ దేవయానం ద్వారా చేరిన బ్రహ్మలోకం చేరిన జీవులకి సూక్ష్మ శరీరమును కారణ శరీరం రెండు కూడా ఉంటాయండి ఇంకను. అసలు ఎప్పుడైనా సూక్ష్మ శరీరం అనేది కారణ శరీరంతో కూడే ఉంటది. స్థూల శరీరం మాత్రం, స్థూలం అంటే కంటికి కనిపించేటువంటి శరీరం అయితే అది వేరు. సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏదైతే ఉంది, సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటిని కలిపి సూక్ష్మ శరీరం అన్నారు. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు కూడా కారణ శరీరంతో కూడే ఉంటుంది. కారణ శరీరం అంటే వాసనలు, కర్మఫలాలు. అంటే ఆ సూక్ష్మ శరీరంలోనే అవన్నీ ఉన్నాయి. అవి ఏమైతే ఉన్నాయో దానికి అనుగుణంగా భోగాలు అనుభవించడమా, కష్టాలు అనుభవించడమా, మళ్ళీ జన్మ ఎత్తడమా, జన్మ ఎత్తకుండా ఉంటాం, ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా సూక్ష్మ శరీరం కారణ శరీరంతో కూడే ఉంటుంది. కారణ శరీరం ఎప్పుడైతే పోయిందో అప్పుడు సూక్ష్మ శరీరం లేకుండా పోతుంది. సూక్ష్మ శరీరం లేకుండా కారణ శరీరం ఉండదు. సూక్ష్మ శరీరం లేకుండా కారణ శరీరం ఉండదు. కారణ శరీరం లేకుండా సూక్ష్మ శరీరం ఉండొచ్చు. ఆ సూక్ష్మ శరీరం లేకుండా పోతుంది. ఉంటుంది, అది లేకుండా పోతుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అనేది మనకి ఎప్పుడు నశిస్తుందంటే కారణ శరీరం పోయినప్పుడు నశిస్తుంది. అంటే మన కర్మఫలాలు, వాసనలు ఎప్పుడైతే నశించిపోయినాయో దాంతో సూక్ష్మ శరీరం పోతుంది. కానీ సూక్ష్మ శరీరంతో పాటుగా కారణ శరీరం ఎప్పుడూ ఉంటుంది. ఏ లోకానికి పోయినా ఉంటుంది. ఈ లోకానికి వచ్చినా ఉంటుంది. ఈ లోకానికి వస్తే ఎక్స్ట్రా ఏముంటుందంటే స్థూల శరీరం ఉంటుంది. మరి క్రమముక్తిలో మోక్షం చేరే వాళ్ళకి మరి ఈ కారణ శరీరం ఏ విధంగా దగ్ధం అయిపోతుంది అంటే మరి వాళ్ళకి జ్ఞానం వస్తుందా? అందుకే వాళ్ళకి ఇక్కడ చెప్పింది ఏమిటనంటే బ్రహ్మ ద్వారా జ్ఞానం వింటారనంటే ఒక బ్రహ్మజ్ఞాని ద్వారా జ్ఞానం తెలుసుకుంటారు. ఒక బ్రహ్మజ్ఞాని ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకున్నారో, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం. ఎప్పుడైతే నేను ఆత్మననేటువంటి జ్ఞానం వచ్చిందో, అంటే అనుభూతి కలిగిందో, నేను ఆత్మని, పరమాత్మని అనే అనుభూతి కలిగిందో, ఆ అనుభూతి కలగటంతోనే మొత్తం సంచిత కర్మలన్నీ నశించిపోతాయి. సంచిత కర్మలన్నీ నశించిపోతాయి. కర్మలు ఉండవు. అంటే కారణ శరీరం లేదు కాబట్టి మళ్ళీ దేహం రాదు.